అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మళ్ళీ ఏపీలో భూకంపం, తీవ్ర భయంలో ప్రజలు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ అనకాపల్లి జిల్లాలోని, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా రాంబిల్లి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సరిగ్గా అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. అయితే ఈ భూ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు కొనసాగాయని చెప్తున్నారు. రెక్టర్ స్కేల్పై ప్రస్తుతం దీని తీవ్రత 3.7గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరి గమనించినట్లయితే కరెక్ట్గా ఇంచుమించు ఒక నెల క్రితం, అంటే ఏప్రిల్ 5, 6 ఆ మధ్య 4, 5 తారీఖుల్లో విశాఖ జిల్లా అంటే అరకు వ్యాలీ, పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఇంచుమించు ఒక నెల తర్వాత అయితే కనుక మళ్ళీ ఇప్పుడు అనకాపల్లి ప్రాంతంలోని భూకంపం అయితే రావడం జరిగింది. ఇది కొంచెం స్వల్ప భూకంపం అనే చెప్తున్నారు. రాంబెల్లి మండలం తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది అంటున్నారు. ఇళ్లలోని సామాన్లు కింద పడడం, కిటికీలు కదలడంతో జనం భయంతో వీధుల్లోనే గడిపారు. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ కూడా మళ్ళీ భూ ప్రకంపనలు వస్తాయేమోనన్న ఆందోళనలో స్థానికులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం అయితే పరిస్థితిని గమనిస్తోంది. తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు.